అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ బిర్యానీ ఎలా చేయాలో చూడండి. ముందైతే రైస్‌ని కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1 అవర్ అయినా పక్కన పెట్టుకోవాలండి. తర్వాత చికెన్‌కి మసాలా పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత బయటికైతే తీసుకొచ్చేయాలండి. తీసుకొచ్చాక ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ అయితే వేసుకొని బిర్యానీ సరుకులైతే వేసుకోవాలి. వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు అయితే వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. తర్వాత క్యారెట్, టమాటా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ అయితే ముందుగా మనం మసాలా పట్టించి ఉంచాం కదండి, అదైతే వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. వాటర్ అయితే వేయకూడదు. చికెన్ నుంచి వచ్చిన వాటరే సరిపోతుందన్నమాట. తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. దగ్గరగా అయిపోవాలి కూర అన్నమాట. ఇప్పుడు రైస్ అయితే వాటర్ పెట్టుకుని ఆయిలు, అలాగే బిర్యానీ సరుకులు కొన్ని అయితే వేసుకొని ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. తర్వాత రైస్ అయితే వేసేసుకొని కొంచెం పలుకుండగానే వంచేసుకోవాలండి రైస్ని. మనకైతే కూర కూడా రెడీ అయిపోయింది, అలాగే రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని చూసారు కదా, కారంగా అయితే చేసుకున్నామన్నమాట. ఇది మా కోసమేనండి, మేడం వాళ్ళకైతే కాదు. చూసారు కదా, ఇప్పుడైతే మొత్తం రైస్ అయితే వేసుకొని తర్వాత చికెన్ అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత పైన రైస్ వేసుకోవాలి. ఇది మాత్రం మెయిన్ ప్రాసెసింగ్ అండి. కొంచెం కుంకుమ పువ్వు, కలరు, లాలిక్కాయల పొడి, రోజు వాటర్ అయితే వేసుకొని పైన కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. టేస్ట్